దేవునామానికి స్తోత్రములు. ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను వినటానికి మీరందరూ కూడా ప్రభు సన్నిధిలోనికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఒక మోస్ట్ ప్రొఫౌండ్ అండ్ ప్రాక్టికల్ ప్యాసేజెస్ ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. So the most profound and practical passages of the book of Proverbs, అత్యంత లోతైన మరియు ఆచరణాత్మకమైన భాగాలలో ఒక దానిని మనం ఈరోజు అన్వేషించడానికి లేదు అంటే అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చాము. సో ఈ సామెతల గ్రంథంను ఒక జ్ఞానం కోసం మానవులు ఉపయోగించగలిగిన ఒక చిన్న మాన్యువల్ అని చెప్పచ్చు. ఇది హ్యాండ్ బుక్ అని చెప్పచ్చు. కాబట్టి జ్ఞానం ఎవరికైనా కావాల్సి ఉన్నట్టయితే, దేవుని యొక్క జ్ఞానమును పొందాలని అనుకున్నట్లయితే, జ్ఞానవంతుడని పిలువబడుతున్న సొలొమన్ రాసిన ఈ గ్రంథమును విజ్డమ్ లిటరేచర్లో మనం ధ్యానం చేయవచ్చు. కాబట్టి ఇది మనకు టైమ్లెస్ గైడెన్స్ని ఇచ్చి దేవుని యందు స్థిరమైనటువంటి వారంగా లేదంటే వేరుపారిన వారంగాను ఆయనను మనం ఎల్లప్పుడూ కూడా మార్గదర్శకంగా తీసుకొని, దేవుని యొక్క మాటలను మార్గదర్శకంగా తీసుకొని ఈ లోకంలో జ్ఞానవంతులంగా జీవించడానికి, మన హృదయ స్థితిని తెలుసుకోవడానికి, తర్వాత మన యొక్క జీవిత దిశను తెలుసుకోవడానికి, మన విశ్వాస మూలాన్ని పరిశీలించుకోవడానికి ఇది ఒక సవాలుకరమైన పుస్తకంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో అనిశ్చితి, అన్సర్టనిటీ, డిస్ట్రాక్షన్స్, అనేక రకములైనటువంటి పరధ్యానాలతో నిండినటువంటి ప్రపంచం ఇది. ఇంకా పోటీతత్వం, కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ లోకంలో మనం సాధారణంగానే మన సొంత శక్తి మీద లేదంటే మన సొంత అవగాహన మీద ఆధారపడి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాం. మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను వెతకాలని అనుకుంటాం. కానీ ఈ జ్ఞానవంతుడైనటువంటి ఆథర్ సొలొమన్ మనకు చెప్తూ ఉన్నాడు, మనకు ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని దేవుడు మనకు నేర్పించాలని అనుకుంటున్నారు. కాబట్టి స్థిరమైనటువంటి ప్రేమ, విశ్వాసం మరియు దేవుని మీద నమ్మకంతో మన యొక్క జీవితాన్ని కట్టుకున్నట్లయితే, మన సొంత బుద్ధి మీద ఆధారపడకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడినట్లయితే, అప్పుడు దేవుడు మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనకు సహాయకునిగా ఉంటారు. అప్పుడు మనం ఆయనను అక్నాలెడ్జ్ చేసుకుంటూ ఈ లోకంలో ఆయనను స్తుతిస్తూ ఒక దివ్యమైనటువంటి జీవితాన్ని, మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఉపయోగపడుతుంది. కనుక as we are diving into this part of the book of Proverbs, అనగా chapter 3 verses 3 to 7 ని మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. కాబట్టి మన యొక్క రిలేషన్షిప్స్ని, మన యొక్క డిసిషన్స్ని, మన యొక్క దైనందిన జీవితాలను, దేవునితో నడిచేటువంటి జీవితాలను ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలో ఈ భాగం మనకు తెలియజేస్తుంది. కనుక ముందుగా ప్రార్థించుకొని ఈ భాగంలోనికి మనం ధ్యానం చేయడానికి వెళ్దాం. లెట్ us pray. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మాకు మీరు జ్ఞానమును నేర్పించడానికి మేము మా దగ్గర నుంచి మీ కన్సెంట్ అవసరమై ఉన్నది. ఎవరిని కూడా నీవు ఫోర్స్ చేసి ఇది చెయ్యమని చెప్పేటువంటి వాడవు కాదు. ఎవరైనా సరే వారి యొక్క ఆలోచన ప్రకారంగాను లేదు అంటే వారి యొక్క కంప్లీట్గా వారి యొక్క చిత్తంతోనే మీ దగ్గరకు రావాల్సి ఉంటుంది. మెకానికల్గాను లేదంటే రోబోటిక్గాను మానవులను మీరు సృజించలేదు ప్రభువా. మాకు ఒక సొంత చిత్తాన్ని, మాకు ఇంటలెక్ట్ని అనుగ్రహించి
ఏది మంచిది ఏది చెడు అనే దానిని అవగాహన చేసుకునే జ్ఞానమును ఇచ్చి ఉన్నారు. కాబట్టి పూర్తి చిత్తంతో, సంపూర్ణమైన చిత్తంతో మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము మీ దగ్గర నుంచి నేర్చుకుంటాము. ఏ విధంగా మరియా యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చుని ఉత్తమమైన దానిని ఎంచుకున్నది అని క్రీస్తు ప్రభు చెప్తున్నారే, ఆ విధంగా నేర్చుకుంటూ ఉంది. నాయన, మార్త వలె మేము అన్ని పనులను పెట్టుకొని ఎన్నో డిస్ట్రాక్షన్స్తో ఈ లోకంలో ప్రభువా మీకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వలేని వారంగా ఉంటున్నాం. మీకు తగిన ప్రాధాన్యతను ఇచ్చే వారంగాను, ఆ ప్రాముఖ్యతను మేము ఎరిగిన వారంగాను ఉండినట్లు మా ప్రియులకు మాకు సహాయమును అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ ఉదయకాల ధ్యానంలో మీ కుమారుడు పరిశుద్ధాత్మని యొక్క సహాయమును మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Now let us see the verses, in the third instruction of the Father to the Son లో 3వ వచనం అనగా 3వ అధ్యాయం 3వ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాము. దయను సత్యమును ఎన్నడునో నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు. మనకు ఇప్పుడు మనం ఒక 5 ఇంపారిటివ్స్ని నిన్నటి దినమందు చూసాం. ఒకటి, మరువకము అనగా నా ఉపదేశమును మరువకము. సెకండ్ ఇంపారిటివ్, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. ఇప్పుడు మనం మన యొక్క జీవితంలో చాలా విషయాలలో ఏం చేస్తామంటే కొన్నింటిని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అవసరమైన వాటిని కూడా విడిచిపెట్టేస్తూ ఉంటాం. దేవుని యొక్క దయను సత్యమును ఓల్డ్ టెస్ట్మెంట్లో అంతా కూడా మనకు ద లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ అని రాయబడి ఉంటుంది. లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దయ అని ఇక్కడ ఉంది కదా, అలాగ దానిని లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ద ట్రూత్, ఈ రెంటిని కూడా మనం ఎప్పుడు విడిచిపోనీయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు మనలో నుంచి పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని ఉండాలి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ మర్సీ అండ్ ట్రూత్ ఇన్ లైఫ్ మనం ఇక్కడ చదువుకుంటున్నాము. కాబట్టి ఇశ్రాయేలీయులారా నా మాట వినండి, 6వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 9 వరకు నిన్నటి దినమందు మనం చదివాము కదా. ఇందులో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఏం చేయాలి? నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండవలెను. మన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. దిస్ ఈస్ ద parallel exhortation that is given by Moses to the Israelites. కాబట్టి మనం ఏం చేయాలి అంటే they have to be the mainspring of our action. God's word should be the mainspring of our action. మనం ఏ పని చేసినా కూడా ఆ పని దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది. దేవుని యొక్క వాక్య ఆధారం లేకుండా ఏ పని కూడా నేను చేయకూడదు అని ఒక ఫర్మ్ డిసిజన్, ఒక స్టర్న్ డిసిజన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది మన జీవితంలో. ఎప్పుడైతే మనం ఇటువంటి ఫర్మ్ డిసిజన్ని తీసుకుంటామో దేవునికి వ్యతిరేకంగా ఒక్క పనిని కూడా మనము చేసేటువంటి వారంగా ఉండనే ఉండం. సో దయను సత్యమును మనం విడిచిపోనీయకుండా ఉంచుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యంలో స్థిరమైన వారంగా ఉండాలి.
ఇప్పుడు 4వ వచనం ఇంకొక మాట ఇందులో ఉంది, నీ హృదయము అను పలక మీద వాటిని రాసుకొనుము అని అంటున్నాడు. పలక మీద రాసుకొనుము. బెటర్ యు రైట్ ఇట్ ఆన్ ద టాబ్లెట్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్స్. మన హృదయం అనే పలక దేవుడు మోషేకు తన చేతి వ్రేళ్లతో రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞల పలకలను ఇచ్చాడు. అయితే ఆ పలక మీద రాశాడు, కానీ మన హృదయం అనే పలక మీద రాసుకోవడం అంటే అది దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి దేవునికి మన హృదయం అనే పలక మీద ఆయన రాసేటువంటి ఆ ఆజ్ఞలు మనం కలిగి ఉండటం అనేది చాలా గొప్ప విశేషం, లేదంటే గొప్ప భాగ్యం అని చెప్పచ్చు. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాము. 3వ అధ్యాయం 3వ వచనము. రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై మీరున్నారని తేటపడుచున్నారు అని అంటున్నాడు. కాబట్టి రాతి పలకల మీద కానీ సిరాత కానీ రాయబడకుండా దేవుని యొక్క జీవం గల దేవుని ఆత్మతో దేవుడు మాత్రమే రాయగలడు మన హృదయం అనే పలకల మీద. సో ఇక్కడ అంటున్నాడు, నీ హృదయం అను పలకల మీద వాటిని వ్రాసుకోను అంటే వీ హ్యావ్ టు గివ్ ద ఛాన్స్ టు గాడ్ టు రైట్ ది కమాండ్మెంట్స్ ఆన్ అవర్ హార్ట్స్. కాబట్టి ఇర్మియా గ్రంథం 31:33లో చూసినట్టయితే, ఇర్మియా గ్రంథం 31:33లో 31 and 33 of the book of Jeremiah. 31:33. కాబట్టి ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచుదను, వారి హృదయముల మీద దానిని రాసేదను, ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వానికి కానీ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మనలను క్షమించి మన పాపములన్నింటినీ కూడా ఆయన కడిగి వేస్తాడో, అప్పుడు మన మనస్సులలో ఆయన ధర్మ విధిని, మన హృదయముల మీద ఆయన యొక్క ఆజ్ఞలను రాసేవానిగా ఉంటాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? when we are transformed or when we accept Christ Jesus as our Savior. అప్పుడు మనం ఏం చేయాలి? వాటిని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. అది మనం అనుసరించి నడుచుకోలేకపోతే మరలా తప్పిపోతాం. సొలొమోనే అందుకు నిదర్శనం. 4వ వచనం, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవు అని అనిపించుకుంటావు. దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దయనొంది మంచివాడవని అనిపించుకుంటావు. కనుక ఇప్పుడు బాలుడైనటువంటి సమూయేలును గురించి 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంటుందంటే, దిస్ బాయ్ శామ్యుయల్ was growing in stature and in favor with the Lord and men. మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలో కూడా తాను దయనొందిన వానిగా పేరు పిలువబడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో చూసినట్టయితే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో వారిని గురించి ఇదే రాయబడి ఉంటుంది. చాప్టర్ 1:9లో, దానియేలు చాప్టర్ 1:9. ఇదంతా కూడా ఎలా సాధ్యం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే సాధ్యం అవుతుంది. 9వ వచనం చూడండి, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కటాక్షమును అనుగ్రహించను అని ఇక్కడ రాయబడి ఉంది.
కాబట్టి God granted him favor and compassion in the sight of the officials అని రాయబడింది. ఎలాగా అంటే ఇది దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, వీరేమనుకుంటున్నారు, దానియేలు ఏమనుకుంటున్నాడు, రాజుగారు భుజించే భోజనాన్ని అలాగే పానం చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తనను తాను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించాడు కదా. కాబట్టి ఆ అధిపతిని వేడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు తనకు ఫేవర్ని అనుగ్రహించాడు. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. 14వ అధ్యాయం 18వ వచనంలో 14:18, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఇప్పుడు దానియేలు గురించి మాట్లాడుకున్నాం కదా. రాజుగారి భోజనం, రాజుగారు పానం చేసే ద్రాక్షారసం తీసుకుంటే అపవిత్రుడవుతాడు అని ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ ఏంటంటే, వీరందరూ కూడా భోజనం విషయంలోనూ తర్వాత ఈ భోజన పానముల విషయంలో ఒక ఇష్యూ ఉంది. బలహీనతలు కొన్ని ఉంటాయి కదా సంఘంలో. దానిని గురించి మాట్లాడుతూ, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, నీతియును సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని చెప్పి, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలలో అనగా భోజనం విషయంలో, పానం విషయంలో మనం ఇంత జాగ్రత్తగా ఉండాలా అని ఒకవేళ మీరు అనుకోనవచ్చు. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నప్పుడు మనకి అన్ని విషయాలలో కూడా మన హృదయమును సెన్సిటైజ్ చేస్తాడు. కాబట్టి ఇది చెయ్యాలా, ఇది చెయ్యకూడదా అనేది మనం నిర్ణయం తీసుకోవడానికి పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. స్వంత నిర్ణయాలు ఏమాత్రమును కూడా తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ విశ్వాసమును నిర్ధారించుటకు ఒక మెటఫర్ని మనకు వినియోగిస్తూ ఉన్నాడు. కాబట్టి మామూలుగా ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ మెటఫర్ ఎందుకు ఉపయోగించబడింది, ఏది నీ ప్రవర్తన యందు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను ఆయన సరళం చేయును అని చెప్తున్నాడు కదా. సో స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం అంటే టు రిపోజ్ కాన్ఫిడెన్స్ ఇన్ అని మనం అంటాం. దీనిని మనము ఏమని చెప్పొచ్చు అంటే, ఒక రూపకంగా వినియోగిస్తున్నాడు, ఒక మెటఫర్గా ఉపయోగిస్తున్నాడు. రాజులు ఏం చేస్తారంటే, తమ మంత్రుల మీద స్నేహితుల మీద ఆధారపడి బహిరంగంగా కనిపించే అలవాటు ఒకటి ఉంటుంది. ఆ అలవాటులో నుంచి ఈ మెటఫర్ ఉద్భవించింది. ఈ రూపకం అంటే ఆధారం చేసుకోవడం, స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం. రాజుగారు కూడా ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని నిలబడతాడు బహిరంగంగా వచ్చినప్పుడు. దీనిని మనం చూడాలి అని అంటే రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ క్షామం ఉంది. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2 Kings chapter 7. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల యవలును అమ్మబడును అని ఒక ప్రకటన చేశారు ప్రవక్త అయిన ఎలీషా. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఏమంటున్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇవ్వగా, అతడు నీవు కనులారా చూస్తావు కానీ దాన్ని తినకుందు అని చెప్పాడు.
అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మెటఫోర్ ఎలా వచ్చింది అనేది, ఆధారపడడం అనేది ఇక్కడ రాయబడి ఉంది. అందుకు రాజు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి. ఎవరి చేతి మీద అంటే we depend on many things, we rely on so many things in our lives. కాబట్టి మనం దేని మీద ఆధారపడతాము? స్వబుద్ధిని ఆధారం చేసి. ఇప్పుడు ఇతను అనుకుంటున్నాడు, తన యొక్క మనస్సులో ఒక ఆలోచన ఉంది. ఏంటి? యెహోవా ఆకాశపు కిటికీలను తెరిచినప్పటికీ కూడా, ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా ఇలాగే జరగదు అంటే, మరి తన యొక్క ఆలోచనని చెప్పాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకొని చెప్పాడు. అయితే 17వ వచనంలో చూసినట్టయితే, ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనులు త్రొక్కుడు చేత అతడు మరణమాయ. నీవు కనులారా చూస్తావు కానీ దానిని తినకుండా ఉంటావు అన్నాడు కదా. ఇది జరిగింది ఇక్కడ. సో మనం ఎవరి మీద ఆధారపడి మన యొక్క నిర్ణయాలు తీసుకుంటాము, లేదంటే మన యొక్క ఆలోచనలను స్థిరపరుచుకుంటాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ గాడ్ సేస్. దేవుడైన యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు. 9వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే 9:23, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని యెహోవా సెలవిస్తున్నాడు. కనుక మన యొక్క అతిశయం దేని మీద? మనకున్న జ్ఞానం మీద ఆధారపడి బతుకుతున్నామా? మన అతిశయిస్తున్నామా? లేదు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. కనుక మనం ఆయన యొక్క మనస్సును ఏ విధంగా ఎరగగలుగుతాం? ఆయన వాక్యం ద్వారానే ఎరగగలుగుతాం. సో వాక్యం చదివితేనే ఆయన యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. కనుక మనం చేయవలసినది ఏంటంటే ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. అప్పుడు దేవుడు ఆనందించేవానిగా ఉంటాడు అని జెరెమయా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చాలాసార్లు మనకు కౌన్సిలింగ్ కోసం ఈ మోడర్న్ డేస్లో చాలామంది కౌన్సిలర్స్ ఉంటూ ఉన్నారు. చాలాసార్లు ఎటువంటి వాళ్ళు అంటే ఇహలోక సంబంధం అయినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వారు ఉంటూ ఉంటారు. అలాగనే దేవుని యొక్క బిడ్డలైన వారు స్పిరిచువల్ కౌన్సిలింగ్ ఇచ్చేవారు కూడా ఉంటారు. ఇప్పుడు వారి మీద కూడా మనం ఆధారపడుతూ ఉంటాము. చాలాసార్లు ఇప్పుడున్నటువంటి మోటివేషన్ థెరపిస్ట్స్ ఉంటారు కదా, మోటివేషన్ థెరపిస్ట్స్, చాలా కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. ఈ మోటివేషనల్ స్పీకర్స్ లాగా దేవుని యొక్క బిడ్డలు కూడా అయిపోవడం వలన వారికి వీరికి వ్యత్యాసం కనిపించటం లేదు. కనుక ఈ ఫాలోవర్స్ అనేటువంటి వారికి కొంచెం జ్ఞానం అవసరం. అందుకని మనం ఎవరి యొక్క అడ్వైస్ని తీసుకుంటున్నాం, కౌన్సిల్ని తీసుకుంటున్నాం అనేది వారి యొక్క జీవన శైలిని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం చేయాల్సి ఉంటుంది. చాలాసార్లు ద సో కాల్డ్ మెన్ ఆఫ్ గాడ్ అని చెప్తున్న వాళ్ళే పప్పులో కాలేసి రాంగ్ కౌన్సిలింగ్ని చేసేటువంటి వారు ఉంటూ ఉంటారు. కాబట్టి ఒక దైవజనుడు ఉన్నాడు అనుకుందాము, తన యొక్క కౌన్సిలింగ్ని మనం ఎంతవరకు తీసుకోవచ్చు అంటే
వాక్య ప్రమాణాలకు తగినట్టుగా ఉంటేనే దానిని మనం కన్సిడరేషన్లోనికి తీసుకోవాలి. అమ్మో, మనం పాస్టర్ గారు చెప్పిన దాన్ని చేయకపోతే దేవుని యొక్క శాపానికి గురైపోతాము అని అనుకోని అవసరం లేదు. ఎందుకంటే ఆ పాస్టర్ యొక్క నాలెడ్జ్, ఆ పాస్టర్ దేవుని మీద ఎంతవరకు ఆధారపడి మనకు సలహా ఇస్తున్నాడు అనే గ్రహింపు మనకు లేదనుకోండి, మనం తప్పిదంలో పడిపోయే అవకాశం ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ ప్రవక్త అయిన నాతాను ఉన్నాడు. 2వ వచనం చూస్తే రాజుగారు అనగా రాజైన దావీదు నాతాను ప్రవక్తతో ఏమంటున్నాడు, ఆయనను పిలువనంపాడు. మొదటి వచనంలో నాతాను అను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసం చేయుచుండగా దేవుని మందసం డేరాలలో నిలిచి ఉన్నది. నాతాను వెంటనే తనకు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు మిస్టేకెన్ కౌన్సిలింగ్ అంటాం దీనిని. హీ బికేమ్ ఎ మిస్టేకెన్ కౌన్సిలర్. దేవుని యొక్క ప్రవక్తే. దేవుని అడిగాడా? అడగలేదు. వెంటనే ఏమంటున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేసి అని ఇక్కడ ఎక్కడన్నా రాయబడి ఉందా? మీరు చూడండి, నాకైతే కనిపించడం లేదు. ఏమంటున్నాడు? వెంటనే నాతాను, అక్కడ వెంటనే అనలేదు అనుకోండి, నెక్స్ట్ వర్స్లో నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము అని చెప్పేశాడు. అది ఎవరి ఆలోచన? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాట. అది నాతాను ప్రవక్త యొక్క మాట. కానీ హీ వాజ్ మిస్గైడింగ్ డేవిడ్. కానీ వెంటనే చూడండి నెక్స్ట్ వర్స్లో నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా చేయమని చెప్పగా అదే రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమయ్యి అప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో చెప్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మీరు చదువుకున్నట్లయితే తెలుస్తుంది. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు చేయమని చెప్తే కుదరదు. 12-13 వచనాలలో చూసినట్టయితే అప్పుడు దేవుని యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాము. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భవాసంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచి అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టిస్తాడు అని చెప్పాడు. దావీదేమో తాను కట్టించాలని అనుకున్నాడు, కానీ దేవుని యొక్క చిత్తమేమో తన కుమారుని హయాంలో కట్టించాలనేది. ఇంకా ఈ కాన్వర్సేషన్ అనగా దేవుడు నాతాను ప్రవక్తతో చెప్పినటువంటి విషయం అంతా కూడా చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాకు నివాసంగా నీవు ఒక మందిరాన్ని కట్టిస్తావా అని చెప్పి దావీదు నాకు ప్రశ్నించమని చెప్పి 5వ వచనంలో చెప్తున్నాడు. దీనిని ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఇక్కడ మన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆర్ వి టేకింగ్ ద బెస్ట్ కౌన్సిల్ ఆర్ గాడ్స్ కౌన్సిల్? మానవుల యొక్క సలహా మనం తీసుకుంటున్నామా? మానవుల బుద్ధి ఆధారం చేసుకొని తీసుకున్న సలహాతో అయితే మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎప్పుడు కూడా మనము సక్సీడ్ అవ్వలేము. ఎగ్జాంపుల్ ఇక్కడ నాతాను ప్రవక్త, హీ ఈస్ ప్రూవ్డ్ టు బీ ఎ మిస్టేకెన్ కౌన్సిలర్. కాబట్టి మనం ఏం చెయ్యాలి అనంటే, ఈ ఉదయకాలం మందు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడు పౌలు మనకు చెప్తున్నట్లుగా మనము ప్రార్థన చేయవలసి ఉంటుంది. ఏమిటి ప్రార్థన అంటే ఇక్కడ చదువుదాం. ఏమని చేస్తున్నాడో తన యొక్క ప్రార్థన, ఆ ప్రార్థనే మన ప్రార్థనగా ఉండాలి. 1వ అధ్యాయం 9వ వచనంలో, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు
ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు బ్రతిమాలుచున్నాము అని అంటున్నాడు. సో దిస్ ఈస్ ద ప్రేయర్ వీ హ్యావ్ టు ప్రే. ఇక్కడ చాలా విషయాలు, మొత్తం 10 థింగ్స్ ఉన్నాయి, 10 విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానంతో వివేకంతో ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారంగా మనం ఉండాలి అని, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందే వారంగా ఉండాలని, ఆయనకు తగినట్టుగా నడుచుకునే వారంగా ఉండాలని, దీర్ఘశాంతం కలిగిన వారంగా ఉండాలని, సంపూర్ణ బలంతో బలపరచబడాలి అని మనం ప్రార్థన చేయాలి. లేకపోతే మనం ఏం చేస్తామంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాము, పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచము, మన ప్రవర్తనంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోము, అప్పుడు మన త్రోవలు సరళము కానేరవు. కాబట్టి నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. నీవు జ్ఞానివని అనుకుంటున్నావా? జ్ఞానం లేదని ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి సంపూర్ణమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం కలవారంగా, ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించగలిగే వారంగా ఉండునట్లు ఆయనకు మనందరం కూడా ప్రార్థన చేయవలసి ఉంది. దేవుని యొక్క చిత్తమును సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మన యొక్క ఫూలిష్నెస్ అంతటిని కూడా పక్కన పెట్టాలి అని 5వ అధ్యాయం 17వ వచనంలో ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు. కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి అని అంటున్నాడు. ఈ ఉదయకాలమందు దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించి ఆయన యొక్క చిత్తమును తెలుసుకొని వివేకులంగా జీవించున్నట్లు మనందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, తండ్రి కుమారునికి చేయుచున్న 3వ ఉపదేశమును ఈ ఉదయ కాలమందు ధ్యానించుటకు మా యెడల కృప చూపించినందుకై వందనాలు. మేము మిస్టేకెన్ కౌన్సిలింగ్లోనికి వెళ్ళిపోకుండా, మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, ఇతరుల యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని చెప్పినటువంటి పనులను మేము చేయకుండా, పరిపూర్ణమైన జ్ఞానమును మీ చిత్తము తెలుసుకొనుట ద్వారానే సంపాదించుకొనగలమని మేమందరమును కూడా నాయన విశ్వసించున్నట్లు అది మా హృదయములలో నాయన ఎల్లప్పుడూ కూడా నాటబడినదై మా జీవితంలో మేము చేయు ప్రతి నిర్ణయంలో కూడా ఈ జ్ఞానమును వినియోగించగలిగినట్లు మాకు మా ప్రియులకు సహాయమును అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. మీరందరూ కూడా ఈ ఉదయకాల ధ్యానంలో మాతో కూడా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానులముగా ఉండునట్లు, అవివేకులంగా కాకుండా వివేకులంగా ఉండునట్లు, దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును తెలుసుకున్న వారంగా, ఆయన యొక్క బిడ్డలంగా ఈ లోకంలో జీవించినట్లు మనందరికీ కూడా దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్.